ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సమ్మర్ చివరిలో ఎండల తీవ్రత పెరగడం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42 నుంచి 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి సమ్మర్ ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. సమ్మర్ ఆరంభంలో 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా సమ్మర్ చివరలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సమ్మర్ మధ్యలో కొద్దిగా అల్పపీడన ద్రోణితో వర్షాలు పడి వాతావరణం చల్లబడినప్పటికీ సమ్మర్ చివరిలో మండుతున్న ఎండలతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి స్థానికులు కొందరు ఉన్నారు. అన్న చెప్పండి, ఈసారి ఎండలు ఎట్లా ఉన్నాయి? అన్న ఈ సంవత్సరం ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయన్న. ఈ ఎండలు అయితే చెప్పుకోలేనంత ఘోరంగా ఉన్నాయి. ప్రజలు బయటకు రావడానికే చాలా అవస్థలు పడుతున్నారు. ఈ ఎండల వలన ఎప్పుడేం జరుగుతుందో తెలగుంటూ ఉన్నదన్న. ఆదిలాబాద్ మేము దూర ప్రాంతాల నుంచి వస్తాము. ఆదిలాబాద్ రావడానికి ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మేము ఆదిలాబాద్ రావాల్సి వస్తుంది. ఆదిలాబాద్ వచ్చి ఇంటికి వెళ్తామా లేదన్న గ్యారంటీ లేకుండా కూడా ఉన్నదన్న. ఎండలతోటి ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉన్నదన్న. ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఎండల తీవ్రతతో అవస్థల పాలవుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ 12 ఏళ్ల అనంతరం 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన జన్నారంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం వడదెబ్బతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 మంది చనిపోయారు. గ్లోబల్ వార్మింగ్తోనే వాతావరణంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. చెట్ల నరికివేత, మరోవైపు వాయు కాలుష్యంతో ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. గత ఈ సమ్మర్లో ఈ మండుతున్న ఎండలతో తీవ్ర అవస్థల పాలయ్యారు స్థానికులని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.